ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భీష్ముడి అసలు పేరు దేవవ్రతుడు. హస్తినాపురానికి రాజు అయిన శంతను మహారాజుకి ఇంకా గంగాదేవికి జన్మించినవాడు దేవవ్రతుడు. అందుకే భీష్ముడిని గంగపుత్ర అని కూడా పిలుస్తారు. వశిష్ఠ మహర్షి శాపం వల్ల భీష్ముడు ద్వాపరయుగంలో దేవవ్రతుడుగా జన్మించాడు. అసలు వశిష్ఠ మహర్షి ఎందుకు శాపం ఇచ్చాడో తెలుసుకుందాం. అష్టవసువులు అంటే దేవలోకంలో ఉన్న ఇంద్రుడికి ఇంకా శ్రీ మహావిష్ణువుకి సహాయంగా ఉండే శక్తివంతమైన దేవతలు. ఒకసారి అష్టవసువులు తమ భార్యలతో కలిసి భూలోకానికి వచ్చారు. వారు అరణ్యాల్లో తిరుగుతూ ఉండగా ఒక దివ్య తేజస్సుతో ఒక ఆవు కనిపించింది. అది వశిష్ఠుని ఆశ్రమంలోని కామధేనువు. 8వ వసువు అయిన ప్రభాసుడి భార్య ఆవుని ఎలాగైనా దొంగిలించాలని అనుకుంటుంది. మిగిలిన 7 మంది వసువుల సహాయంతో కామధేవుని దొంగలిస్తారు. వశిష్ఠ మహర్షి తన దివ్య దృష్టి ద్వారా కామధేనువుని ఎవరు దొంగలించారో తెలుసుకుంటాడు. ఆ అష్టవసువుల్ని భూమిపై మానవులుగా జన్మించమని శపిస్తాడు.